ఈరోజు స్వర్గీయ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో D7 న్యూస్ ఆధ్వర్యంలో మన రమేష్ గారు హరి గారి ఆధ్వర్యంలో మంచి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నిజంగా సంతోషంగా ఉంది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నిజంగా సంతోషంగా ఉంది. రెడ్ క్రాస్ మన జిల్లాలో చాలా సేవలు అందిస్తూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ ఎక్కడ యాక్సిడెంట్స్ అయినప్పుడు ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ నుంచి మనం బ్లడ్ తీసుకోవడం నిజంగా ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఈ దర్శి నియోజకవర్గంలో మనకి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కానీ మిగిలిన బ్లడ్ బ్యాంక్స్ కూడా లేవు కాబట్టి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుగా వచ్చి మా రమేష్ గారు హరి గారు ముందుగా వచ్చేసి మనం ఒక రెడ్ క్రాస్ తరఫున ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని చెప్పి నా దృష్టి కూడా తీసుకొచ్చారు. నిజంగా రమేష్ గారిని అభినందించిన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి చిన్న బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ లేనప్పుడు ఒంగోలు దాకా పోయి తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే చేమకుర్తి పోయి తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మహిళలు కానీ డెలివరీస్ టైంలో కానీ సిజేరియన్ సెక్షన్లో అప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు యువతలందరూ ఉత్సాహవంతులుగా వచ్చేసి ఈ క్యాంపులు ఏర్పాటు చేసేసి ఈడ కూడా దర్శి నియోజకవర్గంలో ఒక బ్లడ్ బ్యాంక్ పెడితే బాగుంటుందని ఆశయంతో మంచి ఆశయంతో వచ్చారు. కాబట్టి నిజంగా మా సైడ్ నుంచి DMHO గారితో మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మన దర్శి నియోజకవర్గంలో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ కోసం మా సపోర్ట్ ఎక్కువ చేస్తామని చెప్పి నేను అమ్మగారు సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. అదేవిధంగా మన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా మా దృష్టికి వచ్చేసి చిన్న ఫెసిలిటీలు అడిగారు. ముఖ్యంగా మన ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత పిల్లలు కూర్చోడానికి వసతులు లేవు, ఈ టేబుల్స్ కూడా లేవని చెప్పేసి టాయిలెట్స్ లేవని చెప్పేసి చెప్పారు. మౌలిక వసతులు కూడా ప్రకాశం జిల్లా చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్య గారు స్పందించి వాళ్ళకి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇలాంటి విధంగా సంతోషం ఉంది. ఏదైనా ఈ బ్లడ్ బ్యాంక్ని ఉపయోగించుకొని డోనర్స్ కూడా ఎక్కువ ఇచ్చేసి ఈ ప్రాంతానికి యాక్సిడెంట్ బాధితులు ఇబ్బందులు లేనప్పుడు బ్లడ్ అవసరం కాబట్టి మా వంతు కృషి చేసి తొందరగా బ్లడ్ బ్యాంక్ కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అనిత న్యూస్, BSR న్యూస్ మరియు అనిత న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం దర్శిలోని ప్రభుత్వ హై స్కూల్ మరియు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ సొసైటీ వారు ఒక బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన మీడియాలో దర్శిలో యూట్యూబ్ ఛానల్స్ గురించి అందరికీ తెలిసిందే. దర్శిలో యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా గొప్పగా సర్వీస్ అందిస్తుంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లో దూసుకెళ్లే విధానంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి అందులో భాగంగా మా మీడియా మిత్రుడు మా మిత్రుడు D7 రమేష్ ఈ కార్యక్రమంలో దగ్గరుండి జరిపించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఖచ్చితంగా అలాగే ఇప్పుడు ముందుగా మాట్లాడదాం. మనకు తెలిసిన వ్యక్తి చిరపరిచయులు అలాగే సుబ్బయ్య సార్ మనతో పాటు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ రోజు రెడ్ క్రాస్ సొసైటీ వారు దర్శిలో బ్లడ్ క్యాంప్ పెట్టేశారు, దీని గురించి మీరేమంటారు మీ మాటల్లో? చాలా సంతోషం అండి. ఎందుకంటే రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఇంతకుముందు ఒంగోలులో మన పేరు ఎక్కువగా వింటుంటాం. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఎప్పుడు మనం అటో ఇటో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రెడ్ క్రాస్ సంస్థ అనేది దర్శికి రావాలనే ఉద్దేశంతో మేము 2011లోనే దీంట్లో శాశ్వత సభ్యులుగా చేరున్నాం. అప్పటి నుంచి దర్శికి వస్తే బాగుండి ఈ యూనిట్ అని ఆలోచనతో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇటీవల కాలంలో 2 నెలల క్రితం, అంతకుముందు ఒక 4-5 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మన దర్శిలోని మరి ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రం తరఫున పనిచేస్తున్నటువంటి హరి కానివ్వండి, వాళ్ళ మిత్రుడు రమేష్ D7 యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రమేష్ గారు కానివ్వండి, వీరు దర్శికి తీసుకొద్దామని మాతో కలిసి ప్రయాణం చేద్దామని ఆలోచన చేసినప్పుడు మేము సీనియర్స్ మెంబర్స్గా ఉన్నాం, మీకు సూచనలు సలహాలు అందజేస్తాం, ఖచ్చితంగా తీసుకొద్దామని ఆలోచన చేసి మరి ఒంగోలు చైర్మన్ గారిని సంప్రదించి దర్శి యూనిట్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నంలో భాగంగా 2 నెలల క్రితం మాత్రం దర్శి యూనిట్ రెడ్ క్రాస్ యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దర్శి రెడ్ క్రాస్ సొసైటీ దర్శి యూనిట్ కింద మరి చైర్మన్గా మరి D7 రమేష్నే ఆ రోజు యువకుడు ఉత్సాహంగా పనిచేస్తాడు, అందరిని కలుపుకొని మరి మాలాంటి పెద్దల సలహాలు తీసుకొని మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఆలోచనతో చైర్మన్గా ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి నిరంతరంగా ఇటీవల వచ్చినటువంటి కొంత తుఫాను కారణంగా సాయినగర్ ప్రాంతంలో కూడా మరి రెడ్ క్రాస్ సంస్థ నుంచి వచ్చినటువంటి కొన్ని యూనిట్స్ని వారికి అందచేయడం, దుప్పట్లు, వారికి కావాల్సిన ఆహార పదార్థాలు కొన్ని అందచేయడం కూడా జరిగింది వారి ఆధ్వర్యంలో. మరి ఈ రోజున ముఖ్యంగా మరి దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక 3 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరి అనేక మంది విద్యార్థులు ఈరోజు దాదాపు సుమారు 200 పైన విద్యార్థులు ఈరోజు చదువుతూ ఉన్నారు. వీరందరికీ మరి సమాజ సేవ పట్ల స్ఫూర్తినివ్వాలి, వారికి కూడా సమాజానికి సేవ చేసే విధంగా వాళ్ళలో కొంత ఉత్సాహాన్ని నింపాలి. అంతా యువకులు కాబట్టి మరి డిగ్రీ చదివే విద్యార్థులు చేయాలనే ఆలోచన ప్రిన్సిపల్ మేడం గారిని కలిసినప్పుడు వారు తప్పకుండా చేయండి, మంచి ఆలోచన,
మరి రక్తదానం చేస్తే ఆ యువకుడికి కొత్త రక్తం మళ్ళీ ఉరకలేసి మళ్ళీ తయారు కావడమే కాకుండా అదే యూనిట్ చాలా మంది రక్తహీనత బాధపడే వారికి ఆ రక్తం బ్లడ్ యూనిట్ చాలా ఉపయోగపడుతుందనే ఆలోచన మేడం గారు కూడా చేసి మీరు తప్పకుండా ఏర్పాటు చేయండి, సహకరిస్తామని చెప్పేసి అదొకటి. రెడ్ క్రాస్ సంస్థ అంటే కలెక్టర్ గారు మరి జిల్లా వ్యాప్తంగా చైర్మన్ గా ఉండటం జరుగుతూ ఉంటుంది కాబట్టి వారి ఆధ్వర్యంలో మేము మెంబర్స్ గా ఉండి ఈ యూనిట్ లో మరి రమేష్ చైర్మన్ గా మరి మిగిలిన సభ్యులు మేమందరం ఉండి అన్న కబరం శ్రీనివాసరెడ్డి అని కూడా నాతో పాటు ఆ రోజు మేము శాసన సభ్యులకు చేరడం జరిగింది. అందరం కలిసి చక్కగా ఈ యూనిట్ ను బాగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మాత్రం చాలా సంతోషం. మేము కూడా నాది AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్. నేను రేర్ గా ఇంతకుముందు గతంలో మేము డిగ్రీ కళాశాలలో ఉన్నప్పుడు అనేక మందికి రక్తదానం చేయడానికి మేమే గుర్తొచ్చే వాళ్ళం. మా కళాశాల నుండి అనేక మంది విద్యార్థులను ప్రోత్సహించి నేను కూడా అప్పుడప్పుడు రేర్ గ్రూప్ కాబట్టి అవసరమైన వాళ్ళకి దూరమైన వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కూడా నేను ఈ బ్లడ్ క్యాంప్ లో బ్లడ్ డొనేట్ చేయడానికి ఈ రోజు ఇచ్చేసి ఉన్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్యాంపులు ఇంకా ముందు చేస్తాం, సేవా కార్యక్రమాలు చేస్తాం, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా మా రెడ్ క్రాస్ సొసైటీ దర్శి యూనిట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంబంధించిన మేడం ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు, సావిత్రి గారు మనతో పాటు ఉన్నారు. మేడం సావిత్రి గారు, ఇప్పుడు నమస్తే మేడం. నమస్తే. దర్శిలో ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి ఈ రోజు జరుగుతున్నటువంటి బ్లడ్ క్యాంప్ కి పిల్లల్లో ఎలాంటి మీరు అవేర్నెస్ తీసుకొచ్చారు? రక్త దానం చేయడం వల్ల ఎలా ఎంతవరకు సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేదానికి ఏమైనా అవేర్నెస్ కార్యక్రమం కానీ ఎలా చేస్తుంటారు మేడం? ముందుగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఎందుకంటే ఒంగోలు స్థాయిలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్ క్యాంపు లేదా బ్లడ్ డొనేషన్ యూనిట్ అనేది ఉంది. ఇంతవరకు దర్శి నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి కార్యక్రమం లేదా యూనిట్ అనేది లేదు. వీరికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దర్శిలో ఒక యూనిట్ని, బ్లడ్ క్యాంప్ యూనిట్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 నెలల నుండి మాకు కూడా వచ్చి, మేడం ఇక్కడ మనం గవర్నమెంట్ కాలేజీలో, దర్శి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేద్దాం మేడం అని మమ్మల్ని పర్మిషన్ అడగడం జరిగింది. సో అది చాలా మంచి కార్యక్రమం సార్, చాలా సత్సంకల్పం అది. అటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం మాకు కూడా చాలా ఆనందదాయకం. సో అని మేము కూడా వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత అయితే ఈ బ్లడ్ డొనేషన్ గురించి ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ రకరకాల అపోహలు ఉంటాయి కనుక ఆ అపోహలను తొలగించడానికి ముందుగా వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా అవసరం సార్. ఆ అవేర్నెస్ క్యాంప్ ముందుగా నిర్వహించుకొని ఆ తర్వాత మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది సార్. లేదా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ బయట ప్రజలు కానీ దాని గురించి భయపడేందుకు చాలా అవకాశం ఉన్నది. సో అటువంటి విషయాన్ని మనం ఏం చేయాలంటే వాళ్ళ అపోహలను తొలగించడానికి అవేర్నెస్ క్యాంప్ అనేది చాలా అత్యవసరం సార్. అంటే వాళ్ళు అలాగే మేడం 2 సార్లు మనం కండక్ట్ చేద్దామని చెప్పి 2 టైమ్స్ కండక్ట్ చేయడం జరిగింది సార్. 27న ముందు బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ క్యాంప్ ఒకటి, డాక్టర్స్ చేతన్ సార్ ఒకరు, ఇంకో డాక్టర్ గారు కూడా వచ్చి, తర్వాత ఇంకో మేడం గారు కూడా వచ్చి ఈ అవేర్నెస్ క్యాంపు జరగడం జరిగింది. అప్పుడు నేను ఒకటే చెప్పాను స్టూడెంట్స్కి కానీ మా స్టూడెంట్స్కి అయితే, అమ్మ మీరు డొనేట్ చేయడం వల్ల మీకు లాభం ఉంటుంది, అంతేకాకుండా మీరు ఒక్కరు కనుక డొనేట్ చేస్తే ఆ దానంతో నలుగురికి జీవితాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతారు, నలుగురి ప్రాణాలని నిలిపిన వాళ్ళు అవుతారు. కనుక మన కాలేజీకి మంచిది, మీకు మంచిది, మన దర్శి ప్రజలకు కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా నడవడం చాలా ఆనందంగా ఉంది. మా కాలేజీ స్టూడెంట్స్ కూడా అలా చెప్పడం వల్ల చాలామంది వెంటనే పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంకోచించకుండా వాళ్ళకున్న డౌట్స్ కొన్ని క్లారిఫై చేసుకొని ఆ రోజునే పేర్లు ఇవ్వడం జరిగింది. ఒక 30 మంది దాకా పేర్లు ఇచ్చున్నారు. అయితే టెస్టులు నిర్వహించి ఎవరికి అవకాశం ఉందో వాళ్ళకి మాత్రమే బ్లడ్ డొనేషన్ తీసుకోవడం జరుగుతుందని ముందుగా చెప్పడం జరిగింది సార్. సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నందుకు మరోసారి
ఈ మన సొసైటీ రమేష్ సార్, హరి గారికి, వీరందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజు జరిగిన కార్యక్రమం గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు మెయిన్ యువతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా IRCS ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది రెండవ ప్రపంచ యుద్ధంలో క్షతగాత్రులైనటువంటి వారికి సేవలు చేయడం కోసం చాలా మహోన్నతమైనటువంటి మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక శాఖోపశాఖలుగా దేశాల్లో విరాజిల్లుతూ ఈరోజు మన దర్శికి ఇప్పుడు మేము దాదాపు నేను 15 సంవత్సరాల క్రితమే మెంబర్షిప్ తీసుకుని ఉన్నాము. నాతో పాటు ఇంకా తర్వాత సీనియర్స్ కూడా ఉన్నారు. ఫస్ట్ దర్శిలో తీసుకున్నది అయితే నాకు తెలిసి నేనే తీసుకున్నాను. ఆ రోజు నుండి ఇక్కడ బ్రాంచ్ ఒకటి పెట్టాలనేటువంటి చాలా దృఢ సంకల్పంతో ఉన్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం దాటేసుకుంటూ ఇట్లా ఆ రోజు నుండి పెండింగ్ పడుతూనే ఉంది. ఇది ఈ రోజు మేము అనుకున్నది ఏంటంటే మంచి యువత మేము పక్క నుండి మేము ఎంకరేజ్ చేసినా కూడా యువత దీనికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన D7 రమేష్ని, తర్వాత హరిని, ఇలాంటి వాళ్ళని మెరికల్ లాంటి మంచి యువకులను వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు జరగాలనేటువంటి మంచి సంకల్పంతో ఇన్ని రోజులు మేము ఆగి మంచి టీంకు వాళ్ళకి పగ్గాలు అప్పచెప్పాము. వాళ్ళు కూడా అదే విధంగా మంచి స్పోర్టివ్గా తీసుకొని వర్షాలు పడినప్పుడు, వరదలు వరదలు వచ్చినప్పుడు, వాగులు పొంగి ఇదైనప్పుడు జనజీవనమే కాకుండా అన్ని రకాలైనటువంటి జీవరాశులను కూడా మొన్న కాపాడటం జరిగింది. వాళ్ళు యువకులు, ఉత్సాహవంతులు వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కాలేజీ డిగ్రీ కాలేజీలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి వయసు లిమిటేషన్ ఉంటుంది ఇంత అనేది. ఆ వయసు, ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ ఉండాలి. బ్లడ్ ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తారు, కాకుంటే ఇచ్చేది మంచి దాన్ని శుద్ధి చేసి మంచిగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. కాబట్టి యువత రక్తం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సావిత్రి గారిని మీట్ అవ్వడం జరిగింది. ఆమె కూడా మేడం గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళ స్టాఫ్ కూడా మంచి కోఆపరేట్ చేసి యూత్ అయితే బాగా రక్తం ఉంటుందనే ఉద్దేశంతో డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాము. అదేవిధంగా మానవతా దృక్పథంతో మేడం గారు కూడా కొన్ని అడిగారు, అది నా నోటీస్కి వచ్చింది. నేను కూడా జడ్పీ చైర్మన్ గారి దృష్టికి, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాము. ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది. నేను మొన్న టీవీలో చూశాను, చాలా బాగా టీవీలో చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ డాక్టర్ గారు వాళ్ళందరూ. అది ఈరోజు అనుకోకుండా మేము అది చూసి రావాల్సి వచ్చింది. ఇంతమంది బ్లడ్ ఫస్ట్ టైం ఇక్కడ జరిగినప్పుడు ఇంత బాగా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారని తెలిసింది. ఇంకా సంతోషం విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ క్రాస్ మెంబర్లు ఒక చిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిగి ఒక స్థలం తీసుకొని రూమ్ కట్టిస్తే అక్కడ మేము ఫ్రిడ్జ్లు తెచ్చి దాంట్లో బ్లడ్ స్టాక్ పెడతాము. ఇప్పుడు రూమ్ లేదు కాబట్టి మేము ఇక్కడ స్టాక్ పెట్టడానికి కొద్దిగా ఇదైద్ది, ఆ నుంచి తేవాల్సి వస్తుంది. సో మీరు దయచేసి కొద్దిగా మీ MRO వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక సైట్ తీసుకుంటే అక్కడ రెడ్ క్రాస్ భవన్ నిర్మించడము, పక్కనే జనరిక్ షాపు 100 రూపాయల ట్యాబ్లెట్ 20 రూపాయలకు వస్తుంది జనరిక్లో, మంచి ఒరిజినల్స్ అన్నీ, అవి కూడా స్టార్ట్ చేయాలన్నాం. అందులో దర్శిలో ఉన్నటువంటి ఇక్కడ స్టాఫ్ రెడ్ క్రాస్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. నాకు తెలిసి జిల్లాలో మేము చాలా ఓపెన్ చేసాం, కానీ ఇంత యాక్టివ్గా ఇంత బాగా చేస్తుంది వీళ్ళే. నాకు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. యువత ఈ కార్యక్రమం రావడం చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువత ముందుంటే ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఇక్కడ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులని మోటివేట్ చేయడంలో కావచ్చు, అలాగే ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి యూత్ క్యాంపెయిన్ కనుక నిర్వహిస్తే, యూత్ మొత్తం ఇక్కడికి వస్తే ఈ కార్యక్రమం చాలా విజయవంతం అవుతుంది. అలాగే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి యాక్సిడెంట్స్ కూడా యూత్గా జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి బ్లడ్ కావాలంటే యూత్లోనే దృఢమైన బ్లడ్ దొరుకుతుంది. కాబట్టి అలాగా ఈ కాలేజీలలో క్యాంపెయిన్ చేయడం అనేది యువత ఆలోచన నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. యంగ్ అండ్ డైనమిక్ గా D7 న్యూస్ ఉండబట్టి D7 న్యూస్ రమేష్ గారు మా మిత్రుడు అవడం వల్ల న్యూస్ ఛానల్ మాకు చాలా గర్వంగా ఉంది. న్యూస్ ఛానల్ వాళ్ళు ఇలాంటి సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం. అసలు రమేష్ గారు ఏం మాట్లాడుతుంటారు చెప్పండి. రమేష్ గారు, ఎంతమంది రావచ్చు ఇక్కడికి? ఒక 70 మంది ఆల్రెడీ అంచనా ఉంది. ఒక 80 మంది కూడా పెరగొచ్చు. ఆల్రెడీ మార్నింగ్ 32 మెంబర్స్ వచ్చి డొనేట్ చేసేసారు. అయితే ఈ విధంగా సక్సెస్ కావడం అనేది చాలా నాకు గర్వకారణంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చేసి ఇచ్చారు, ఉత్సాహంగా వచ్చారు. మరి సక్సెస్ చేసినందుకు మా టీం కూడా ఉన్నారు చాలా మంది, సాయి, నాయబా, మన శివ, పవన్, వీళ్ళందరూ, మరియు మా టీం తో పాటు మా పెద్దలైనటువంటి సుబ్బయ్య గారు, ముందుగా హెడ్ మాస్టర్ గారు, మాకు సావిత్రి గారు చాలా బాగా సహకరించారు. అదే ప్రిన్సిపాల్ గారు. దీనికన్నా ముందు మన హరి గారు
నాకు అసలు దీనికి ఎట్లా చేయాలి అనేది తెలియదు. ఫస్ట్ నాకు చూపించాడు. అయితే దాన్ని నేను ముందుకెళ్ళేసి ఇంకా సక్సెస్ చేయడానికి కారణమైంది. దానికి ముందుగా హరికి నీకు థ్యాంక్స్ హరి. అలాగే సుబ్బయ్య సార్ కూడా మాకు వెనకాలండి, మరియు ఇంకా పెద్దలు కపురం గారు కూడా మాకు ముందుండి అన్ని నడిపించారు. ఈ కార్యక్రమంకు బూచేపల్లి గారు, వాళ్ళ కుటుంబం, మరియు ఎంఆర్ఓ గారు, డిటి గారు, ఆర్ఓ గారు, అలాగే సుబ్బయ్య గారు, గణేష్ రెస్టారెంట్ నుంచి ఒక 10 మంది, ఐసిఐసి బ్యాంక్ నుంచి ఒక 6 మెంబర్స్, ఎస్టీఆర్ మార్కెట్ నుంచి ఒక 4 మెంబర్స్, సోమదుర్గారెడ్డి గారు, అదే విధంగా సుబ్బయ్య గారు, లయన్స్ క్లబ్ నుంచి మరియు కపురం గారు, ఇట్లాగా అందరూ మాకు సహకరించి ఈ విధంగా విజయవంతం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరియు ప్రజలకు సేవకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము D7 న్యూస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అదే విధంగా రెడ్ క్రాస్ తరఫున ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ సందర్భంగా తెలియజేసేదాన్ని, మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా మేము సాయినగర్ లో చాలా మందికి 1:30కి తుఫాన్ పడుతుంది. అందరు ఇంట్లో కూర్చుంటే మేము మాత్రం ఒక టీమ్ గా వెళ్ళేసి భోజనం ఉండి వాళ్ళకి ఉత్తి పులిహార భోజనం పెట్టకుండా చికెన్ తో భోజనం మనం తింటాం కదా, వాళ్ళకు కూడా అదే విధంగా చికెన్ తో భోజనం, చికెన్ బిర్యానీ తీసుకుని పెట్టాం. చికెన్ తో అని అందరూ ఏమనుకోకండి. కాకపోతే మనం వానాకాలంలో అదే వాన పడినప్పుడు తింటాం కదా, అట్లా సహాయం చేసాం. ఇది కాకుండా ఇంకా హెల్ప్ చేయడానికి ముందుగా ఉన్నా, ఎవరైనా హెల్ప్ చేయడానికి ఎవరైనా హెల్ప్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. ఆ నంబర్ 8019777771. నాకు సహాయం చేద్దామని చెప్పేసి రెడ్ క్రాస్ తరఫున మరియు D7 న్యూస్ ఫౌండేషన్ తరఫున చేస్తారని తెలియజేస్తూ ఇటువంటి క్యాంపులను మరింత సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దర్శిలో ప్రముఖ విద్యావేత్త, అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి మన సుబ్బయ్య సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుబ్బయ్య సార్ గ్రూప్ ఏంటంటే AB నెగిటివ్. AB నెగిటివ్ అనేది చాలా రేర్గా ఉంటుంది, చాలా అరుదుగా దొరికేటటువంటి బ్లడ్ గ్రూప్ ఇది. మిగతా ఓ పాజిటివ్ లాంటి గ్రూప్స్ ఏంటంటే ఎవరికైనా ఆ బ్లడ్ సూట్ అవుతుంది. కానీ AB నెగిటివ్ అనేది ఏదైతే ఉందో, AB నెగిటివ్ వారికి మాత్రమే ఆ బ్లడ్ సరిపోతుంది. కాబట్టి ఇది చాలా రేర్గా, అరుదుగా చాలా తక్కువ మంది ఉంటారు, 100లో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మరి అలాంటి అరుదుగా దొరికేటటువంటి రక్త గ్రూప్ ఉన్నటువంటి సుబ్బయ్య సారు ఈరోజు రక్తం దానం చేయడం గురించి, ఆ అరుదుగా వచ్చే గ్రూప్ గురించి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, అరుదుగా వచ్చేటటువంటి ఆ గ్రూప్ గురించి, దాని గురించి గతంలో కూడా చాలాసార్లు ఆయన లాంగ్ డిస్టెన్స్ అని వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని పట్ల ఆయన మాటల్లో విన్నాం. సార్ చెప్పండి సార్, మీ గ్రూప్ చాలా రేర్గా దొరుకుతుంది. మీరు దీని గురించి, మీకు ఎవరైనా బ్లడ్ ఇవ్వాలన్నా కూడా మీకు AB పాజిటివ్ వాళ్ళే, AB నెగిటివ్ వాళ్ళే ఇవ్వాలి. మరి దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీలాంటి గ్రూప్ లో ఉన్న వాళ్ళ గురించి మీరు ఎలా ఇచ్చేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు? సంతోషం సార్, ఎందుకంటే నాకు సర్వీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు భగవంతుడు కూడా అదే బ్లడ్ గ్రూప్ని ఆ సర్వీస్ చేయడానికి ఇచ్చినందుకు ఇంకా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే AB నెగిటివ్ అనేది AB నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప వేరే గ్రూప్లు ఏవి సెట్ కావు. అదే AB నెగిటివ్ గ్రూప్ ఎవరికన్నా దూరంగా ఉన్న వాళ్ళు కూడా విజయవాడ, గుంటూరు లేదా నెల్లూరు నుంచి ఫోన్ చేసి మీరు friends2support.com అనే వెబ్సైట్లో ఉన్నారండి, మాకు AB నెగిటివ్ కావాలి, ప్రెగ్నెంట్ లేడండి, యాక్సిడెంట్ అయిందని ఇట్లా సందర్భాల్లో తెలియజేసినప్పుడు నేను AB నెగిటివ్ గ్రూప్ కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే 100 మందికి ఫోన్లు చేసి వెతుక్కున్నా కూడా ఒక మనిషి కూడా ఆ AB నెగిటివ్ గ్రూప్ దొరకరు. అందుకని వాళ్ళు విపరీతంగా వారాల తరబడి సెర్చ్ చేసుకున్నా కూడా వాళ్ళకి దొరకరు. కాబట్టి నేను ఖచ్చితంగా నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను వెళ్ళి డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. ఇప్పటికో దాదాపుగా ఒక 30 సార్లు పైబడి ఇటీవల జూలై నెలలో కూడా చెంకుర్తి వెళ్ళి ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవ్రీ 3 మంత్స్ ప్రిపేర్ అయి ఉంటాను నేను. 3 నెలలు గడిచింది అంటే నెక్స్ట్ డే నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే డొనేట్ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉంటాను. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదొకటి నేను సీనియర్ మెంబర్ని రెడ్ క్రాస్లో, కాబట్టి ఈరోజు క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి సహజంగా నేను క్యాంప్స్లో ఇవ్వను ఎక్కువగా, ఎందుకంటే క్యాంప్స్లో ఇస్తే ఎవరైనా అవసరమైతే వాళ్ళకు దొరకదు కాబట్టి వాళ్ళు వెతుక్కుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి నాలాంటి వాళ్ళు ఆఫర్లో ఉంటే వాళ్ళకి వెంటనే డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను క్యాంప్స్లో తక్కువగా ఇస్తుంటాను. ఈరోజు మొట్టమొదటిసారిగా మా యూనిట్ తరఫున, దర్శి యూనిట్ తరఫున రెడ్ క్రాస్ వాళ్ళు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది నేను సీనియర్ మెంబర్ని కాబట్టి మమ్మల్ని చూసి మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి, పబ్లిక్ ఇన్స్పైర్ అవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు మేము మా యూనిట్ తరఫున, దర్శి యూనిట్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన శిబిరంలో నేను రక్తదానం చేయడం జరుగుతుందని చాలా సంతోషంగా పబ్లిక్ ఇచ్చే మెసేజ్ కూడా అదే, రక్తదానం చేయండి, ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు నాకు 43 years అయినా నేను ప్రతి 3 months లేదా 4 monthsకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా నాకు కూడా బాడీ అనిపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఏమీ ఆలోచన పెట్టుకోకుండా, వేరే ఆలోచన ఏం లేకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మా రెడ్ క్రాస్ యూనిట్, దర్శి యూనిట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
రమేష్ అన్న చూడు రమేష్ అన్న చూడు